నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పీఆర్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విభాగాలపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏడాదిన్నరగా జీతాలు ఇవ్వకపోవడంపై అసహనం. డయేరియా ప్రబలకుండా కాచి చల్లార్చిన నీటిని తాగండి. కాకినాడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన. పెంపుడు కుక్క కాటుకు తండ్రి కొడుకులు బలి. రేబీస్తో కుమారుడు, మనోవేదనతో తండ్రి మృతి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వేధించడం సరికాదు. కూటమి ప్రభుత్వానికి సూచించిన వైసీపీ నేతలు. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం చేసిన పాపం వల్ల వారి కుటుంబాలు ఎంతో వేదనతో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందని విమర్శించారు. పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న తమకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించడం లేదని డిప్యూటీ సీఎంకు మహిళలు ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన జీతాలు చెల్లించే ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వారికి న్యాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పీఆర్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విభాగాలపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ విభాగం మొదలుపెట్టిన రోడ్లు, వంతెనల పనులు, వాటికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు నుంచి సమీకరించిన రుణం, వాటి వినియోగంపై అధికారులతో పవన్ చర్చించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె నరసింహనాయక్ ఆదేశించారు. కాకినాడ రాజా ట్యాంక్ ఆవరణలోని కళాక్షేత్రంలో ఆడిటోరియంలో నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో స్టాప్ డయేరియా కార్యక్రమంపై అవగాహన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాప్ డయేరియా కార్యక్రమం జిల్లాలో సక్రమంగా నిర్వహించేలా అధికారులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. డయేరియా ప్రబలకుండా కాచి చల్లార్చిన నీరు తీసుకునేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా జూలై 5వ తేదీ నాటికి ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు పరీక్షలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా జూన్ 30 నాటికి అన్ని అంగన్వాడీ ఇన్స్టిట్యూషన్స్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్స్ పంపిణీ చేయాలని సూచించారు. మనకి అర్బన్ ఏరియాలో పెద్ద ఎక్కువగా ప్రాబ్లం ఎక్కడా లేదు. రూరల్ ఏరియాస్ లోనే ఈసారి మనకి కేసెస్ ఎక్కువ రావడం జరిగింది. కొమ్మనాపల్లి, అలానే బెంగపూడి, అలానే మనకి వేట్లపాలెం. సో అక్కడ నుంచి వచ్చిన కేసులన్నిటికీ కూడా మరి జీజీహెచ్ లో ప్రత్యేకమైన వార్డు పెట్టి మనం ట్రీట్ చేయడానికి ఏర్పాట్లు చేశాం. సరే, కేసులు వచ్చినప్పుడు మనం అలర్ట్ అయ్యాం, వైద్యం చేశాం. అసలు కేసులు రాకుండా మనం ఏం చేయాలి, ఇక్కడ అది మనం చేయాల్సిన క్వశ్చన్ చేసుకోవాల్సింది. అలానే మనం ఇక్కడ మనకి రూరల్ ఏరియాలో శానిటేషన్ అనేది ఒకటి ఇంప్రూవ్ అవ్వాలి. అక్కడ శానిటేషన్ సెక్రటరీస్ ఉన్నారు, పంచాయతీ ఉంది, పంచాయతీ సెక్రటరీ ఉంటారు. ఆన్లైన్ మీరు మెడికల్ స్టాఫ్ మనకి ఆల్రెడీ ఫ్రైడేలో ఒక యాప్ కూడా ఉంది. ఎక్కడైతే శానిటేషన్ బాగాలేదో అవి ఫొటోస్ తీసి మీరు శానిటేషన్ సెక్రటరీకి పంపించాలి. వాళ్ళు కరెక్ట్ చేసి మళ్ళీ అవి మీకు బ్యాక్ కు పంపిస్తారు. బ్యాక్ పంపించిన తర్వాత మీరు అప్రోచ్ చేయాలి. అలాగా ఎవరి దగ్గరైనా పెండింగ్ ఉన్నట్లయితే ఇమీడియట్ గా క్లియర్ చేయించినట్టు చూడండి. ఇప్పుడు ఇవాళ రివ్యూ అదే జరుగుతుంది. 3కి CFW గా రివ్యూ చేస్తారు. సో ఇలాంటి ఇష్యూస్ మీ పంచాయతీ సెక్రటరీతో మాట్లాడుకొని క్లియర్ అవ్వకపోతే మెడికల్ ఆఫీసర్ తోటి ఒక సపరేట్ గా ఒక లెటర్ పెట్టించి అవి క్లియర్ చేయించుకొని మీ యాప్ లో మీరు 100% వర్క్ చేసి అప్లోడ్ చేయాలి. కార్బన్ డిసీజ్ గురించి మీకు తెలుసు. దానికి మన జిల్లా అధికారి భాస్కర్ గారు చెప్తారు. ఆయన మన ముఖ్యమైన ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ పూర్తయిన తర్వాత మీరు వెక్టర్ బార్న్ డిసీజ్ గురించి కూడా వినాల్సిన అవసరం ఉంది, పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ కి మెయిన్ కాజెస్ అవే, వెక్టర్స్ నుంచి వచ్చే డిసీజ్. ఆ డిసీజ్ వల్ల మోషన్స్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దానికి దీనికి డైరెక్ట్ లింక్ ఉంది కాబట్టి మీరు దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇంటర్ డిపార్ట్మెంటల్, ఇప్పుడు ఫస్ట్ బేసిక్గా మనం
ఇందాక మీరు విన్నారు ICDS వారు. ఎందుకంటే 5 years లోపు పిల్లలందరూ కూడా పవర్టీ లైన్ బిలో ఉన్న వాళ్ళందరూ కూడా అంగన్వాడీ సెంటర్స్లో మరి న్యూట్రిషన్ తీసుకుంటూ ఉన్నారు. సో వీళ్ళు మరి ఏ రకమైన ఫుడ్ తీసుకుంటున్నారు, ఏ రకమైన వాటర్ తీసుకుంటున్నారు. నేను మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. ప్రతి అంగన్వాడీ సెంటర్లోని వాటర్ సప్లై ఎలా ఉంది, ఆ వాటర్ టెస్టింగ్ చేసి ఆయన దగ్గరుండి ఫోటో కూడా అప్లోడ్ చేయమన్నారు. దాన్ని బట్టి మీరు ఎంత సీరియస్నెస్ ఎలా ఉంది, గ్రావిటీ ఎలా ఉంది అన్నది అర్థం చేసుకోవచ్చు. తర్వాత పరిసరాల పరిశుభ్రత, అంగన్వాడీ సెంటర్ దగ్గర ఎట్లా ఉన్నాయి, ఈ ల్యాబొరేటరీస్ కానీ బాత్రూమ్స్ కానీ క్లీన్గా ఉన్నాయా లేదా, ఈ 2 months కూడా మీరు విస్తృతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది, విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. పెంపుడుకుక్క కాటుకు తండ్రి కొడుకులు బలయ్యారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఎగువపేటలో చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఎగువపేటకు చెందిన అరిమిలి నరసింగరావు 5 ఏళ్లుగా కుక్కను పెంచుకుంటున్నారు. అయితే వారం రోజుల క్రితం నరసింగరావు కుమారుడు భార్గవ్ను పెంపుడుకుక్క కరిచింది. భార్గవ్ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచింది. ఆ కుక్క 2 రోజుల క్రితం చనిపోయింది. ఆ కుక్కను మున్సిపాలిటీకి అప్పగించారు. దీంతో అప్రమత్తమైన నరసింగరావు, భార్గవ్ ర్యాబిస్ ఇంజెక్షన్స్ వేయించుకున్నారు. అయినప్పటికీ భార్గవ్ బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు ర్యాబిస్ సోకడంతో చికిత్స పొందుతూ 4 రోజుల క్రితం మరణించాడు. కొడుకు మృతి చెందడంతో మనస్తాపంతో తండ్రి నరసింగరావు కూడా మరణించాడు. నరసింగరావు భీమిలి బస్టాండ్లో సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మరోవైపు నరసింగరావు కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆయన మంచానికే పరిమితమయ్యాడు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య సాయంతో గత 10 ఏళ్లుగా ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేక చర్యలు ఆపాలని, స్టీల్ ప్లాంట్ను విక్రయించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రకటించాలని సిఐటియు రాష్ట ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. విశాఖ సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా విక్రయిస్తోందని విమర్శించారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల గృహాలు 250 కోట్లకు అమ్మడానికి పెట్టారని, ఆస్తులు అమ్మడం అనేది దారుణమని అన్నారు. విశాఖ స్టీల్ అమ్మాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న ప్రకటించాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది. మీడియా సమావేశంలో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యు రామస్వామి, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ గ్రేటర్ విశాఖ సిటీ కమిటీ విశాఖ అధ్యక్షులు కెఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి విషయంగా, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకొని మేము దీన్ని కాపాడుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నారు. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి పద్ధతిలో వ్యవహరించిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పద్ధతిలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వ్యవహరిస్తా ఉన్నది. స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాం అనేటువంటి వంకతో, కానీ దేశంలో ఇంతవరకు ఇప్పుడు కూడా ఏ పరిశ్రమలో కూడా ఆస్తుల అమ్మకం ప్రారంభించిన తర్వాత అది చివరిదాకా ఆస్తులు అమ్మడమే తప్ప దాన్ని కాపాడిన సందర్భం లేదు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అందుకని ఆస్తులు అమ్మడం ముందు ఆపండి. బీజేపీ ప్రభుత్వం డ్రామాలు చేయొద్దు. నిన్ననే స్టీల్ శాఖ మంత్రికి మెమరాండం ఇచ్చారు పురంధరేశ్వర్ గారు. ప్రధానమంత్రి గారికి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను. ప్రధానమంత్రిని గెలవడం ఆమె పెద్ద కష్టమైనటువంటి పని కాదు, కానీ సమాధానం చెప్పాలి. అందుకని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఏమీ లేదు, డ్రామా మాత్రమే మార్పు. నేరుగా ఇదివరకు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాం అని నిన్న మెమరాండం ఇచ్చిన వాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు మీ క్లిప్పింగ్స్ చూస్తే అన్నీ అర్థమవుతాయి. మాధవ్ దగ్గర నుంచి అందరూ కూడా మా విధానం ప్రైవేటీకరణ, మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా అన్నీ ప్రైవేట్ చేస్తామని చెప్పిన వారు. రక్షణ కోసం మీరేమి అదనంగా సెయిల్లో కలపడం, విలీనం చేయడాన్ని ఎవరు అడ్డుకోవడం వల్ల మీరు వెంటనే విలీనం చేయండి. విలీనం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో బోర్డులు ఆమోదించాలి. అది 24 గంటల్లో బోర్డు మీటింగ్ జరపచ్చు. బోర్డులు ఆమోదం అయిన తర్వాత మినిస్ట్రీ క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు చేయాలనుకుంటే వారం 10 రోజుల్లోనే చేయగలరు. కానీ మీరు కావాలని ఇప్పటివరకు అటువంటి చర్యలు చేపట్టడం లేదు. రాష్ట్రం, కేంద్రం కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ ప్రభుత్వాలు రాగానే చేశారు. గత సంవత్సరం ఉత్పత్తిని తగ్గించి 40% పైగా బ్లాస్ట్ ఫర్నెస్ 3ని 14 మాసాలు పూర్తిగా మూసేసి 4,000 కోట్ల నష్టం రప్పించారు. ఈ సంవత్సరం కూడా అదే పని చేస్తున్నారు. ఈ విధంగా చేసి సెయిల్ కూడా మేము దీంట్లో మెర్జి చేసుకోము, ఇంత నష్టాల్లో ఉన్నది అని ఏదో వంక చెప్పి మళ్ళీ దీన్ని వెనక్కి నెట్టాలనేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. అందుకని ఇట్లాంటి కుట్రలు చేయొద్దు. నిజంగా నిజాయితీగా పనిచేయండి. దగ్గర తక్షణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిందాల్తో తీసిన తప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయాలి. జిందాల్ నాసి రకం, అత్యంత లోయెస్ట్ క్వాలిటీ, ఎందుకంటే ఉత్పత్తి రాకూడదు,
ఉన్నది క్వాలిటీ దేశంలోనే మనకు నంబర్ 1 అనే క్వాలిటీలో ఉంది. అందుకని ఆ క్వాలిటీ పేరుని చెడగొట్టాలి. అందుకని ఇక్కడ దగ్గరుండి జిందాల్ ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి పార్టీ, అదాని ఇంట్రెస్ట్గా ఉన్న పార్టీ. అందుకనే గంగవరం పోర్ట్ నుంచి 36 రోజులు మనకి ముడి సరుకు రాకుండా చేసి అదాని కూడా కావాలని. కాబట్టి ఈ ప్రైవేట్ యాజమానులు అందరూ, ముఖ్యంగా జిందాల్ అదాని ఇద్దరు కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఇద్దరు కుమ్మక్కయ్యే విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు విశాఖ స్టీల్ ప్లాంట్కి హాని చేసేటువంటి పనులు ఆపాల. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమకి తీవ్రమైనటువంటి హాని జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు చాలా అడ్వాంటేజ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి లేఖ ఆయన మా యూనియన్కి అడ్రస్ చేసి పోరాట కమిటీ మీరు పోరాడండి, మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాం అని చెప్పి వారు ఇచ్చినటువంటి లేఖ ఉంది. దానిలో కూడా అప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు లీడ్ చేయండి, మీరు నాయకత్వం వహించండి అన్నారు. మేము అదే కోరుతున్నాం. మీరు ఈరోజు నాయకత్వం వహించండి. నాయకత్వం వహించడమే కాదు, నాయకత్వం వహించి దీన్ని సమర్థవంతంగా సాధించగలిగినటువంటి శక్తి మీకు ఈరోజు ఉంది. కింగ్ మేకర్గా మీకు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా అటువంటి అవకాశం కల్పించారు. దాన్ని ఉపయోగించుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాలని చెప్పేసి కోరుతాం. కాకినాడ జిల్లాలో జాతీయ రహదారుల పనుల పురోగతిపై గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, ఎస్ రామసుందర్ రెడ్డి, రెవెన్యూ, రోడ్డు భవనాలు, ఎన్హెచ్ఏఐ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కాకినాడ నుంచి రాజమండ్రి వరకు నిర్మించే రహదారి, వాకలపూడి నుంచి అన్నవరం, కత్తిపూడి నుంచి అమలాపురం వరకు నిర్మిస్తున్న రహదారుల నిమిత్తం చేపట్టిన భూసేకరణ పనులు, నిర్మాణ దశలో ఉన్న రహదారుల ప్రస్తుత పరిస్థితిని ఎన్హెచ్ఏఐ ఇంజనీరింగ్ అధికారులు జిల్లా కలెక్టర్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భూసేకరణ సమస్యలు అధిగమించేలా ఎన్హెచ్ఏఐ ఇంజనీరింగ్ అధికారులు రెవెన్యూ సర్వే సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. సమావేశంలో కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలు ఇట్ల కిషోర్, జె సీతారామారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.